సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు. పటేల్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆ మహానుభావులు దేశం కోసం చేసిన కృషిని, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న వందలాది సంస్థానాలు అన్నిటినీ కూడా విలీనం చేసి దేశ సమైక్యతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని సంకల్పించి 58 రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు అని చెప్పారు. జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు, రాజ్యప్రసాదాలు కూడా భారతదేశంలో విలీనమైపోయినాయి. కానీ ఒక్క నిజాం సంస్థానం మాత్రమే భారతదేశంలో కలవడానికి అంగీకరించలేదు. అలాంటి పరిస్థితుల్లో మనకి హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీని దించి 24 గంటల్లో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకుని భారత రిపబ్లిక్లో కలిపారు. అందుకుని ఆయన్ని ముక్కు మనిషిగా అందరూ కూడా భారతదేశంతో కీర్తించింది. ఈ సందర్భంగా జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలాగే మనకి స్వాతంత్రం సముపార్జనకు ముందుగా తెలుగు వారికి ప్రపంచంలో ఎక్కడా కూడా గుర్తింపు లేదు. మన తెలుగు వారందరినీ కూడా మద్రాసీలు అని పిలిచేవారు. అంటే అప్పుడు మద్రాసు రాజధానిగా ఉన్నటువంటి దాంట్లో ఆ రాష్ట్రంలో మనం అందరం ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి ఆయన చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని అందరినీ కూడా కలిసి విన్నపాలు చేశారు పొట్టి శ్రీరాములు గారు. కానీ ఆయన ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆయన ఆమరణ దీక్షతోనే ఇది సాధ్యపడద్దని చెప్పి ఆయన భావించి సుమారుగా 58 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష అసువులు బాసిన వెంటనే మనకి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుడు ఏర్పడింది. దానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి, తెలుగు వారికి ప్రపంచంలో గుర్తింపు రావడానికి మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిగా మనందరం కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు.